నమస్తే. గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులైతే మరోసారి నిరసన తెలిపేందుకైతే సిద్ధపడతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడి తర్వాత ప్రభుత్వం నుంచి కొంత స్పందన వచ్చినప్పటికీ మరోసారి ఖచ్చితమైనటువంటి స్పందన రావట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కేవలం 20 రోజుల సమయం ఉన్నది గ్రూప్స్కి. మరి 7వ తారీఖున ఎగ్జామ్స్ని పెడదామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం నుంచి ఇంతకుముందే గైడ్లైన్స్ విడుదలైనాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఏళ్ల కానుంచి పెండింగ్ ఉన్నటువంటి గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయాలి, మరో పక్కన గ్రూప్స్ను పోస్టులను పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా రోడ్లకు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కూడా వాళ్ళు సైతం విద్యాశాఖ ముట్టడికి, టీజీపీఎస్సీ ముట్టడికి, మంత్రుల ఇళ్ల ముట్టడికి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో వాళ్ళైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పుడున్నటువంటి ముందున్నటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఎగ్జామ్స్ను మరి అదే డేట్కి ఏమైనా నిర్వహిస్తారా, మరి 7వ తారీఖున నిర్వహిస్తారా, లేకపోతే పోస్ట్ పోన్ ఉంటుందా లేదన్నటువంటిది వాళ్ళు కూడా కొంత డైలామాలో ఉన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరపండి, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించిన తర్వాత మీ డిమాండ్లను పరిష్కరించేటువంటి దిశగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక పక్కన హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కూడా భేటీ కావడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి స్పష్టమైనటువంటి హామీ లభించలేదు. కానీ మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల టైం ఇస్తా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 రోజుల సమయంలో ప్రభుత్వం నుంచి కనుక స్పష్టమైనటువంటి హామీ లభించకపోతే మళ్ళీ కూడా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. మరి చూద్దాం మరి గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ విధంగా ఉంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి చెప్పినప్పటికీ మరి ప్రభుత్వం నుంచి కనుక స్పందన లేకపోయినట్టయితే వాళ్ళు మరొకసారి రోడ్డుకెక్కేటువంటి పరిస్థితి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులని గత సర్కార్ కూడా నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సర్కార్ అయినా వాళ్ళ పట్ల కొంత సానుకూలంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక పక్కన సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకురావడం జరిగింది. అప్పుడు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. గ్రూప్ పోస్టులను కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అభ్యర్థులు ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళ యొక్క డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో మరి సర్కార్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా ఉండడంతో వాళ్ళు కొంత వాళ్ళ యొక్క సమస్యలను ఇప్పుడైనా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి భావించడం జరిగింది. మరి డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయం లాగానే ఇప్పుడున్నటువంటి గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థుల విషయం కూడా మరి ఈ విధంగానే ఉంటుందా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనిపైన వెబ్ నోట్ ఇస్తేనే మేము ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ లభిస్తేనే మేము చదువుకోవడానికి వీలుంటుంది, మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది. ప్రభుత్వం నుంచి కూడా వెబ్ నోట్ రాకపోయినట్టయితే కేవలం మాటల వరకు పరిమితం అయితే మేము నమ్మమని చెప్పేసి వాళ్ళు కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. అసలు మరి గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వాయిదా పడతాయా లేవా, అసలు వాయిదా పడేది ఉంటే ఎన్నేళ్ళ వాయిదా ఉంటుంది? ఒక పక్కన సెప్టెంబర్ అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు, లేకపోతే నవంబర్లో నిర్వహించాలా అన్నటువంటి దానిపైన స్పష్టత వాళ్ళకు కూడా లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే మాత్రం వాళ్ళు అనేది అంటే డిసెంబర్లో నిర్వహించినట్టయితే మాకు చదువుకోవడానికి వీలుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమో వచ్చే నెల 7వ తారీఖున, గ్రూప్ 3 సంబంధించిన నవంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం మరి ప్రకటన చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మరి నవంబర్లోనే గ్రూప్ 2 తర్వాత, ఎందుకంటే సిలబస్ ఒకటే ఉంటుంది, గ్రూప్ 2కు 3కి ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల లోపల గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించినట్టయితే మాకు ఈజీగా ఉంటుంది. దానికి పెద్ద గ్యాప్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు గ్రూప్ 2, 3కి. కాబట్టి గ్రూప్ 2 కనుక నవంబర్లో నిర్వహించినట్టయితే లేకపోతే డిసెంబర్లో నిర్ధారణ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మరి ప్రభుత్వం నుంచి మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు రాకపోయినట్టయితే మరోసారి మేము టీజీపీఎస్సీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం మరి ప్రభుత్వం నుంచి 2 రోజులు అవుతూ ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కలిసి. మరి ఏ విధమైనటువంటి అక్కడి నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. వాళ్ళ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది, వాళ్ళు మరోసారి ఏమన్నా మరి ఇప్పటికే నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డికి మరి ఇప్పుడు గ్రూప్ సంబంధించిన పోస్టులను పెంచి వాయిదా వేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లీక్ చేసినప్పటికీ గ్రూప్ 2 సంబంధించినటువంటి పరీక్షలు వాయిదా ఉంటాయని చెప్పేసి కొంతమంది మంత్రుల దగ్గర నుంచి కానీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కొంత చెప్తా ఉన్నప్పటికీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ విధమైనటువంటి ప్రకటన రావట్లేదు. వెబ్ నోట్ రాకపోవడంతో కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పందించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీనిపైన ఒక స్పష్టతమైనటువంటి వెబ్ నోట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క ఏదైతే కార్యాచరణ రద్దు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా
ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ దృష్టికైనా తీసుకువెళ్తాం. ఎందుకంటే ఆ రోజు లైబ్రరీకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది, కానీ మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మేము నేరుగా రాహుల్ గాంధీతోనే తెలుసుకుంటామని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సైతం కూడా కొంతమంది ఈ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోపక్కన ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. స్పష్టమైనటువంటి ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 2 రోజులు అవుతా ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ కనుక ఇంకా టైం కనుక పొడిగించినట్టు ఉంటే కొంత ప్రభుత్వం పైన ఇంకా కూడా నిరసనలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొన్న పొన్నం ప్రభాకర్ గారితో భేటీలో పాల్గొన్నటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సింధురెడ్డి గారు కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి భేటీ అయినటువంటి సందర్భం వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, గ్రూప్ సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్ననే చెప్పడం జరిగిందట, డిఎస్సీ ఎట్లయినా వాయిదా వేసేది ఉండదు, కానీ గ్రూప్స్ పైన పునరాలోచిస్తామని చెప్పడం జరిగిందట. ఒకసారి మాట్లాడేటువంటి సింధురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, చెప్పండి. మీరు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి కలవడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఆ పెంపు కావచ్చు, మరొక పక్కన వాయిదా కావచ్చు, వీటిపైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది? మీరు ఆయన మాటలకు మీరు నమ్ముతా ఉన్నారా? అసలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నారా? వాయిదా పడకపోతే మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? తప్పకుండా అండి. యాక్చువల్గా అయితే మేము కలిసాము మొన్న రాత్రి ఒక 20 మంది మీ అభ్యర్థులం వెళ్ళి కలిసాము. అందులో గ్రూప్ 2 వాళ్ళం ఉన్నాము, గ్రూప్ 1 వాళ్ళం ఉన్నాము, సేమ్ టైం డిఎస్సి వాళ్ళం కూడా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్న అంశాలు ఇవే కాబట్టి, మాకున్న సమస్యలు ఇవే కాబట్టి మేమందరం రిప్రజెంట్ చేశాము. సో అందులో పర్టికులర్గా ఆ రోజే డిఎస్సి గురించి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఏమని లేదు, ఇది చేతులు దాటిపోయింది పరిస్థితి, కాబట్టి మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా, కాకపోతే మార్చ్లో అట్లా మళ్ళీ మీకు ఇంకొక 6,000 నోటిఫికేషన్ వేస్తామని ఆ రోజు వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసారు డిఎస్సి వాళ్ళకి. గ్రూప్ 2కి వచ్చేసరికి మేము చెప్పాం, మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ని నవంబర్ ఆర్ డిసెంబర్లో పెట్టాలి. ఎందుకు అనంటే గ్రూప్ 3 ఆల్రెడీ నవంబర్లో షెడ్యూల్ అయ్యింది. అప్పుడు గ్రూప్ 2 కూడా 15 days గ్యాప్తో అట్లా పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది, సఫిషియంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. సేమ్ టైం డిఎస్సి వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగట్లేదు కాబట్టి డిఎస్సిలో మినిమం సగం మంది గ్రూప్ 2 రాస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని అయితే మేము చెప్పాము మా తరపున సార్కి. సార్ అన్నారు, మేము ఆల్రెడీ మీ ఇష్యూ మా చేతుల్లో ఉంది కాబట్టి మేము దీన్ని కన్సిడర్ చేసి మేము దీని గురించి మళ్ళీ ఒకసారి చర్చ అంటే విత్ ఇన్ ద మినిస్ట్రీ క్యాబినెట్లో అంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని, గవర్నమెంట్ అఫీషియల్స్ డిస్కస్ చేసుకొని డెసిషన్ని అనౌన్స్ చేస్తామని చెప్పారండి. సో ఇవాళ ఆల్రెడీ మీకు తెలిసిందే డిఎస్సి ఎగ్జామ్ జరుగుతోంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. సరే, ఒక మినిస్టర్ మాకు స్పందించి మాతో చర్చలు జరిపి మాకు ఒక హామీ లాంటిది ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా అంటే కూడా అవ్వవు. సో మేమేమనుకున్నాం, సరే గవర్నమెంట్ కూడా కొంత సమయం అనేది ఇవ్వాలి డెఫినెట్గా. వాళ్ళు మాట్లాడుకొని ఒక డెసిషన్ బయటికి రావాలంటే ఒక 1 or 2 days అయితే ఖచ్చితంగా పడుతుంది కాబట్టి సో మేము వెయిట్ చేస్తున్నాము. మాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దానికోసం మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే తదుపరి కార్యాచరణ అనేది మేము ఆలోచించుకొని డెఫినెట్గా మేము సాధించుకోవడానికి అయితే ట్రై చేస్తామండి. అంటే ఏమైనా మంత్రి ముంగట ఏమైనా డెడ్ లైన్ పెట్టిల్లా, రేపు ఎల్లుండి లేకపోతుంటే ఈ తారీఖు వరకు మనకు స్పష్టమైనటువంటి హామీ లభించకపోతుంటే మా కార్యాచరణ కూడా సిద్ధంగా ఉంటుందని ఏమైనా అవుట్ రైట్గా చెప్పడం జరిగిందా మీరేమైనా? లేదండి, మేము మంత్రి దగ్గర అలాంటిది ఏమీ మేము చెప్పలేదు. మేము నెగోషియేషన్కి వెళ్ళినాం కాబట్టి డెఫినెట్గా మేము అక్కడ నెగోషియేట్ చేసి వచ్చామంటే మాకున్న సమస్యలు ఇవి, మీ తరపు నుంచి మాకు జరగాల్సింది ఇది జరిగితే ఇంతమందికి న్యాయం జరుగుతుంది అనే ప్రకారంగానే మేము చెప్పి వచ్చినాము. మంత్రి ముంగటైతే మేమేమి డెడ్ లైన్ అయితే మేము చెప్పలేదు సార్కి. సో కాకపోతే మేము అనుకునేది ఏంటంటే, సరే ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతే. ఎందుకంటే పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు మంత్రి గారు. మీరు చెప్పినామని నేను ఖచ్చితంగా సీఎం దగ్గర తీసుకెళ్తామమ్మా, సీఎంతో మాట్లాడి మీకు అనౌన్స్ చేస్తాము అన్నట్టు స్పందించారు కాబట్టి మాకు కొంచెం హోప్ అయితే ఉంది. ఇప్పుడైనా చేస్తారు, మా సమస్యకి పరిష్కారం ఒకటి తీసుకొస్తారు అనేది అయితే అనుకుంటున్నాము. ఒకవేళ రాలేదు అంటే డెఫినెట్ గా మేము ఫర్దర్ గా ఫైట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. అంటే ఓన్లీ మాటల ద్వారానేనా లేకపోతే వెబ్ నోట్ ఇస్తేనే మీరు ఖచ్చితంగా నమ్ముతారా? వెబ్ నోట్ ఇస్తేనే నమ్ముతామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ మాటల్ని నమ్మే పరిస్థితిలో అయితే లేరు. నేననే కాదు, నా తోటి ఆస్పిరెంట్స్ ఎవ్వరు కూడా మాటల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు.
సో ఖచ్చితంగా మేము వెబ్ నోట్ కోసమే చూస్తున్నామండి. ఒకసారి మాకు వెబ్ నోట్ రావాలి అఫీషియల్గా, అది టీఎస్పీఎస్సీ నుంచి అయినా రావాలి, లేదంటే సీఎం గారు స్వయంగా చెప్పినా మాకు ఓకే. ఈ రెండిట్లు తప్పితే ఇంకా ఏ రకంగా మాకు అనౌన్స్మెంట్ వచ్చినా కానీ మేము నమ్మే పరిస్థితుల్లో లేము. అంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ని మేము నియమించడం జరుగుతూ ఉంది. ఆయనకి ఏమున్న సమస్యలు మీరు చెప్పుకోండి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్కి పూర్తి బాధ్యతలు అప్పగించిండు. ఆయన కలిసిన తర్వాత కూడా ఇంకా మీకు నమ్మకం రావట్లేదా? నమ్మకం రావట్లేదంటే ఇన్ని రోజులు ఒక ఆశ అనేది లేకుండే ఇప్పుడు అట్లీస్ట్ ఒక హోప్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మేము ఎన్ని ఫైట్లు చేసినా లేకపోతే ఎన్ని నిరసనలు తెలిపినా కానీ గవర్నమెంట్ కి మా సమస్యలు వెళ్ళాలి కదా. ఫస్ట్ ఒక స్టెప్ అయితే మేము ఒక స్టెప్ ముందుకు వేసినాం అంటే గవర్నమెంట్ మా సమస్యలు విన్నది, తెలుసుకుంది. మా సమస్యలు అయితే గవర్నమెంట్ దృష్టిలో ఇప్పుడు అఫీషియల్ గా మాకున్నాయి. ఇన్ని రోజులు న్యూస్ ఛానల్స్ ఎవరో చెప్తే తెలిసింది వేరు, డైరెక్ట్ గా నిరుద్యోగులు మేము చెప్పింది వేరు కదా. సో మేము డైరెక్ట్ గా ఒక మినిస్టర్ కి ఎవరినైతే ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేశారో ఈ సమస్యలకి డైరెక్ట్ ఆ మినిస్టర్ గారిని కలిసి చెప్పినాం కాబట్టి ఆ మినిస్టర్ నోట్ నుంచే మాకు ఒక హామీ అనేది వచ్చింది. ఇప్పుడు వరకు అయితే ఎంతైనా హామీలు అయితే ఎట్లయినా వస్తాయి కానీ అది కార్యరూపం దాల్చాలి. సో దానికోసం మేము కొంచెం టైం ఇస్తాము. సో ఆయన నుంచే మాకు ఒక హామీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు కొంచెము హోప్ అయితే ఉంది. ఇవాళ రేపు వస్తుంది అని అనుకుంటున్నాము. ఇంకా సేమ్ టైం మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా కొంతమంది మా తోటి మిత్రులు కలిసి డిస్కషన్ కి వెళ్ళారు. అందులో సోకాల్ బల్మూర్ వెంకట్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నట్టున్నారు. సో వాళ్ళ ఇటు నుంచి వీళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లారు. సో రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఒక 1 or 2 days టైం ఇవ్వడం అనేది అది మా బాధ్యత అనుకొని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లా చెప్పిన వెంటనే వెబ్ నోట్లు ఇచ్చేయడము, గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ప్రకటన రావడము, గవర్నమెంట్ లో ఉన్న పరిస్థితికి కొంచెం ఎట్లన్నా కొంచెం టైం ఇవ్వాలి అనేది మాకు అనిపించిందండి. అందుకనే మేము కొంచెం ఇవాళ రేపు చూసి రాకపోతే తదుపరి కార్యాచరణ అనేది మేము ఫాలో అవుతాం, అమలు చేస్తాం. ఇంకా అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకేనా లేకపోతే పోస్టులు కూడా పెంచాలి, వాయిదా వేయాలని ఈ 2 డిమాండ్లు ఉన్నాయా? 2 డిమాండ్లు అండి. ఖచ్చితంగా పోస్టులు కూడా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జోన్లలో కొన్ని కేటగిరీస్లలో కొంతమందికి పోస్టులు లేవండి, 0 పోస్టులు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఇప్పుడు కాళేశ్వరం జోన్ ఉందండి, అందులో అసలు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, 1 లేదా 2 ఉన్నాయి. కానీ అక్కడ నుంచి వచ్చే అభ్యర్థులు వేలల్లో ఉంటారు. సో ఈ 1000 మంది అభ్యర్థులకి 1-2 పోస్టులు ఇస్తే ఏం న్యాయం జరుగుతుందండి? జరగదు. కాబట్టి ఖచ్చితంగా మేము పోస్టులు కూడా పెంచాలనేది అదే అసలు ప్రైమరీ డిమాండ్ మాది. ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పోస్టులు పెంచాలనేది మాత్రం ఖచ్చితమైన డిమాండ్ అది మాది. ఖచ్చితంగా చేయాలని కూడా మేము చెప్పినాము. ఎందుకు చేయాలి అనే దానికి కూడా మేము రీజన్ ఇచ్చినాము. ఎందుకనంటే అందరు నిరుద్యోగులు కాంగ్రెస్ రావాలి, మా కాంగ్రెస్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతోని పుస్తకాలు పక్కన పెట్టి మరి కాంగ్రెస్ కి ప్రచారం చేసిన వాళ్ళు మా తోటి విద్యార్థులు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇప్పుడు పోస్టులు లేని వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి కదా, కల్పించాలి కదా. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్కే అయితే మేము పోయిన జనవరి 2025లోనే ఎగ్జామ్ రాసుకొని ఇంకో నోటిఫికేషన్ కోసం ఫైట్ చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఆ జనవరిలో పెట్టాల్సిన ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసి ఆగస్ట్కి తీసుకొచ్చినాక కూడా పోస్టులు పెంచకుండా ఎగ్జామ్ పెట్టడం అనేది అది ఏ రకంగా కూడా న్యాయమైనది కాదు. సో మేమైతే ఖచ్చితంగా పోస్టులు పెంచాలనేది అయితే మాత్రం వాళ్ళ దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పాము అనమాట. ఓకే, థ్యాంక్ యూ సింధు గారు. ఇది నిన్న కలిసినటువంటి